మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజ మాదిరిగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకే నీతులున్నాయన్నట్టుగా తాను చేసిన తప్పులు మర్చిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకొస్తోందంటున్నారు పరిశీలకులు. జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలు మంచి, చెడు, మర్యాద, సభ్యత లాంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలతో దాడి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రోజా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు తెగబడ్డారు. సరే, ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. స్వయంగా రోజా తన నగరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రోజా ఆంధ్రప్రదేశ్ కంటే చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒక దశలో ఆమె రాజకీయాలకి గుడ్ బై చెప్పి మళ్లీ జబర్దస్త్ గా కామెడీ షోస్ కి జడ్జిగా ఫిక్స్ అయిపోతుందని కూడా వినిపించింది. అయితే ఓటమి పాలైన 4 నెలల తర్వాత మళ్లీ ఆమె రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై విమర్శలు కురిపించారు. ఇంతకు ఏ విషయంపై ఆమె నోటికొచ్చిన పని చెప్పారు అంటే చంద్రబాబు అన్స్టాపబుల్ టాక్ షో కోసం షూటింగ్ లో పాల్గొనడం, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం తప్పని ఆమె విమర్శిస్తున్నారు. షూటింగ్స్ లో పాల్గొనే వాళ్ళకి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. మరి గత 5 ఏళ్లుగా రోజా చేసింది ఏంటని ఆమెను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? అయినా రోజా వంటి వారికి అనడమే తప్ప వినడం తెలియదని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా ప్రజా సమస్యల విషయంలో ఎప్పుడూ స్పందించిన దాఖలాలైతే లేవు. కానీ జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా మాత్రం నిత్యం యమ బిజీగా ఉండేవారు. మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ కు పేరుకే దూరం జరిగారు. కానీ మళ్లీ పండుగల సమయాల్లో స్పెషల్ షోలకి మేకప్లతో సిద్ధమైపోయేవారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో మర్చిపోయి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల షూట్ల గురించి మాట్లాడడంతోనే రోజా తీరు గురువింద సామెతను గుర్తు చేస్తోందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. అయినా తప్పులెన్నటమే తెలిసిన వారు తమ తప్పులు కనిపించవని వేమన ఎప్పుడో చెప్పారు.